యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. తన దయగల రెక్కల నీడలో కాచి కాపాడిన దేవాది దేవునికి అనంత మహిమ కలుగునుగాక. ఈ దినము వర్తమానాన్ని ప్రారంభించుకునే ముందు ప్రార్థించుకున్నాం. గొప్ప దేవ, కనికరం కలిగిన దేవ, మా పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభ, అయోగ్య పాత్ర మట్టి ఘటాలమైన మమ్మల్ని జ్ఞాపకము చేసుకొనొచ్చు నాయన. నీ కృపలో ప్రభ భద్రపరచు, అనునిత్యము సహాయము చేయొచ్చు నడిపించుచున్న దేవా వందనాలు ఆయన. ఈ దినము ప్రభా నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీవే మాట్లాడమని, నీ వాక్య భాగములను అనుగ్రహించమని, ఆది నుండి అంతం వరకు నీవే తోడైండమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున బ్రతిమాలడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది అనే పాటను పాడుకుందాం. పెద్ద కీర్తన పుస్తకంలో 614వ పాటను పాడుకుందాం. వెలుగు
నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేతున్. నిన్ను శాశ్వతమైన శోభాతిశయముగా చేతున్. బహుతరములకు సంతోష, బహుతరములకు సంతోష కారణముగా చేసెదను. బహుతరములకు సంతోష కారణముగా చేసెదను. నిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. నిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక లేని వాడు, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. నిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. నిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమ నీపై, యెహోవా మహిమ నీపై ప్రకాశముగానుదయించే. యెహోవా మహిమ నీపై ప్రకాశముగానుదయించే. నిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. నిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లోకమునకు వెలుగుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వెలుగు మన మీద ప్రసరించినప్పుడు మనము పడి ఉన్న స్థితి నుండి లేవవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ కనుక మనము దేవుని యందు అతిశయించే వారమైతే, మనము దేవుని యందు అతిశయము కలిగిన వారమైతే మనము మరి ఆయనలో లేచి చక్కగా తిరగవలసిన వారముగా ఉన్నాం. ఈ దిన వర్తమానం కొరకు అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు పరచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టేది. వారు పడుచువారు లేచి అని వ్రాయబడింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఎవరు సకారకులుగా ఉన్నారు అని అంటే ఆ సంఘములో పడుచువారు. వారు చేసిన పనిని ఎవరు కూడా తృణీకరించలేదు. ఎందుకు మీరు లేచారు, ఎందుకు ఈ పని చేస్తున్నారు అని ఆపలేదు. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పని సరైనదిగా మంచిదిగా ఉన్న కారణాన్ని ఎవరు వాళ్ళని ఆపలేదు కదా. మరి మన పరిస్థితుల్లో మన సంఘాల్లో మరి యవ్వనస్తులు పడుచువారు వారు చేసే పనులు ఏ విధముగా ఉంటున్నాయి, వారి పనులను బట్టి వాళ్ళని ఎవరైనా తృణీకరిస్తున్నారా? ఒకవేళ నీవు చేసే పనిని బట్టి నీవు తృణీకరింపబడుతున్నావా? మరి యవ్వనస్తులు అనేకులు తృణీకారము పొందుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు సరైన రీతిగా ప్రవర్తించని కారణాన. కాబట్టి తిమోతికి రాసిన పత్రికలు ఏమన్నాడు అని అంటే, నీవు నీ యవ్వనమును బట్టి తృణీకారం పొందకూడదన్నది కదా. 1వ తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నేను తృణీకరింపనీయకము, కానీ మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మాదిరిగా ఉండాలి. విశ్వాసులకు మాదిరిగా ఉంటే ఒక యవ్వనస్తుడు ఎవరు కూడా తృణీకరించరు కదా. అతని యొక్క మంచితనాన్ని బట్టి ఆ బిడ్డను తృణీకరించదు. కానీ ఈ దినాల్లో మాదిరిగా ఉండవలసిన యవ్వనస్తులు వాళ్ళు దూరమైపోతున్నారు. దేవుడి
దేవుని మందిరావరణలకు రాకుండా వాళ్ళు దూరం అవుతున్నారు. మరి ఏదైనా కూడిక ఉన్నప్పుడు ఎవరు ముందొస్తారు అని అంటే సహజంగా యవనస్తులు ముందుండాలి. కానీ కొన్నిసార్లు మరి ఆ సంఘంలో ఉన్నటువంటి వృద్ధాప్యం కలిగినటువంటి వృద్ధులు, పెద్దలు వాళ్ళు వచ్చిన తర్వాత మరి యవనస్తులు వస్తూ ఉంటారు. మరి దేవుని యందు ఆసక్తి లేకపోవటం వల్ల ఈ విధముగా యవ్వనస్తులు తప్పిపోతూ ఉన్నారు. కాబట్టి ఏమని చెప్తున్నారని అంటే, నీ యవ్వన కాలంలో మరి కాడిని మోయిట నరునికి మేలు అని రాయబడింది. విలాప వాక్యములు 3:27-28 వచనాలను చదువుకుందాం. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. యవన కాలమున కాడిని మోయట నరునికి మేలు, అది మోపింది ఎవరు అని అంటే యెహోవాయే అని చెప్తున్నాడు. యెహోవా దేవుడే దానిని మోపాడు. మరి ఎందుకని ఆ విధముగా బరువును యవన కాలంలో మోపారు అని అంటే, యవనస్తులు వాళ్ళు మరి ఏదైనా పని చెప్పినప్పుడు ఎంతో విసుక్కుంటూ ఉంటారు. ఎందుకు ఇది నేను చేయాలి, నా ఇష్ట ప్రకారం నేను ఉండొచ్చు కదా, ఎందుకు నా మీద ఇలాంటి ఒత్తిడి కలుగుతుంది అని వాళ్ళు అనుకుంటారు. కానీ మనము కొందరు యవనస్తుల జీవితాలు చూసినప్పుడు వాళ్ళు ఎంతో బాధ్యత కలిగిన వారుగా ఉన్నారు. అక్కడ దావీదుని చూస్తే, దావీదు గొర్రెలు కాస్తున్నాడు. కానీ తండ్రి దావీదును పిలిచి, నీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, నువ్వు ఈ విధంగా జున్నుగడ్డలు ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు వాళ్ళకి పట్టుకెళ్ళాలి అని అంటే, దావీదు కూడా బాలుడే, ఆయన యవనస్తుడు, యవ్వన ప్రాయంలో ఉన్నాడు. కానీ తండ్రి చెప్పిన మాటను తృణీకరించకుండా అతడు వెళ్ళిన కారణానే అది నాన్న గొప్ప కార్యాన్ని దేవుడు చేయగలిగాడు. ఒకవేళ దావీదే కనుక ఆ స్థలానికి వెళ్ళడానికి నిరాకరిస్తే గొల్యాతును హతమార్చేవాడా? మనం ఆలోచిస్తే ఆ విధముగా దావీదు ఒప్పుకొని మరి వెళ్ళిన కారణాన అక్కడ వాడబడ్డాడు. మొదటిగా దావీదు ఎవరి మాట విన్నాడంటే తండ్రి మాట విన్నాడు, తండ్రికి విధేయత చూపాడు. కొందరైతే అంటారు, నా అన్నయ్యకి నేనెందుకు పట్టుకెళ్ళాలి, ఆడికి నేనెందుకు సహాయం చేయాలి, ఆ విధంగా మాట్లాడతారు. తల్లిదండ్రులు చెప్పినప్పుడు మరి సహోదరులు ఒకరి మీద ఒకరు నెపాలు మోపుకుంటూ నేను ఇది చెయ్యను అని ఈ విధముగా అవిధేయత కలిగి ఉంటారు. కానీ దావీదు విధేయత కలిగిన వాడుగా అక్కడ విధేయతను చూపినప్పుడు తండ్రికి అతను గొప్పవాడు కాగలిగాడు. కాబట్టి దేవుడు చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఏ యవనస్తుడు మరి తల్లిదండ్రుల మాట వింటున్నాడు, తల్లిదండ్రులకు విధేయుడుగా ఉంటున్నాడు. మరి దేవుని స్థానంలో ఎవరున్నారు అని అంటే తల్లిదండ్రులు, పెద్దలు. అలాగే మనం మరి దేవుని స్థానంలో ఉన్నటువంటి దైవ సేవకులు ఈ విధంగా పెద్దల మాటలను తృణీకరించకుండా వాటి ప్రకారం నడుచుకున్నప్పుడు ఆ యవనస్తులు తృణీకరింపబడని వారుగా ఉంటారు. వాళ్ళు ఘనత నొందేవారుగా ఉంటారు. యవన ప్రాయంలో వాళ్ళు మరి ఎన్నో పనులు చేయగలుగుతారు. వాళ్ళ యొక్క వయసును బట్టి వాళ్ళకి అలసట అనేది ఉండదు కదా. కాబట్టి పెద్దలు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు చేయవలసిన వారుగా ఉన్నారు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, మరి యవ్వన ప్రాయంలో కాడిని మోయట నరునికి మేలు. ఈ కాడి అనేది ఒక బాధ్యత, బరువును చూపెడుతోంది. కాబట్టి నీ బాధ్యతలను, నీపై ఉంచిన బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తున్నావా? ఎవరైనా నీ పెద్దలు చెప్పినప్పుడు వాటిని చేయగలుగుతున్నావా, లేక తృణీకార పాలు అవుతున్నామా? మనం ఇది జ్ఞాపకం చేసుకోవాల్సిన వారముగా ఉన్నాము. అందుకని ఆ యవన ప్రాయంలో ఉన్నటువంటి యవనస్తులు ఏమనుకుంటారంటే, సంతోషంగా మా కాలాన్ని గడపాలి, ఈ కాడిని మోయడం, ఈ బరువు బాధ్యతలు మాకు అవసరం లేదు అని అనుకుంటారు. అందుకే దైవగ్రంథంలో ప్రసంగిలో ఏమని రాయబడింది, 11వ అధ్యాయము 9వ వచనం, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును. ముందైతే నువ్వు సంతోషంగా ఉండు, నీ హృదయ వాంఛను బట్టి నువ్వు ఇష్టమైంది చెయ్యి అని అంటున్నాడు. కానీ చివరిలో తీర్పులోనికి అలా చేస్తే నువ్వు తీర్పులోనికి వస్తావు. నీ మనసు చెప్పినట్టుగా నీవు నడిస్తే నీవు మరి తప్పిపోతావు, అంధకారంలో పడిపోతావు అని చెప్తున్నాడు. మరి యవనస్తులు తమ మనస్సుకు నచ్చిన విధంగా ఎలాగ తోస్తే ఆ విధంగా ప్రవర్తిస్తే చివరికి అది నాశనానికి నడిపేదిగా ఉంటుంది. మన మనస్సు యొక్క ఆలోచన ప్రకారము, కోరికల ప్రకారమే మనం నడుచుకుంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేని వారముగా ఉంటాం. దేవుడు మన గురించి ఏమి యోచిస్తున్నాడు, ఆయన చిత్తం ఏమై ఉంది, దానిని మనము ఏ విధంగా నెరవేర్చగలం? పెద్దల మాటను వినుట ద్వారా, వినయాన్ని, విధేయతను కలిగి ఉండుట ద్వారా మరి మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగేవారుగా ఉన్నాం. అందుకనే
నువ్వు సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు, నీ హృదయం ఎలా చెప్తుందో అలా ప్రవర్తించు, కానీ వాటన్నిటి వల్ల నువ్వు తీర్పులోనికి వస్తావు. మనము మన యొక్క నడవడిని పరిశీలించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆ యొక్క నడవడిని పరిశీలించుకోవాలి అని అంటే మరి దేని వలన అది సాధ్యమవుతుంది? 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునే చేతనే కదా. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా. ఎప్పుడైతే వాక్యం ప్రకారము మనము మన నడవడిని సరిచేసుకుంటామో, వాక్యములో ఏ విధముగా ఉందో దాని ప్రకారం మనము జీవిస్తామో, అప్పుడే మనము మరి యథార్థవంతులముగా, దేవుని దృష్టిలో నీతిమంతులుగా, ఎవరి చేత తృణీకారము పొందకుండా మనము ఉండగలుగుతాం. ఆ కాడి మనకి సులువుగా ఉంటుంది తప్ప భారంగా అనిపించదు. నువ్వు ఎప్పుడైతే సంతోషముగా ఆ బాధ్యతను స్వీకరిస్తావో దానిని చేయడానికి దేవుడే నీకు శక్తినిస్తాడు. కనుక అది ఎంతో కష్టమైనది అయినప్పటికీ మరి మనము మనస్ఫూర్తిగా ఒప్పుకున్నప్పుడు అది మనకి సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది. మరి ఈ యవనస్తులు ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు బలవంతులుగా ఉంటారు. వాళ్ళు శరీరపరంగానే కాకుండా వాళ్ళు ఎన్నో విషయాల్లో బలవంతులుగా ఉంటారు. కాబట్టి ఆ బలం ఎలాంటిది అనేది మనం చూసుకుందాం. 1 యోహాను 2వ అధ్యాయము 14వ వచనం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. ఇక్కడ యవనస్తులు బలం కలిగి ఉండి ఏం చేశారు అని అంటే దుష్టుని జయించి ఉన్నారు. కాబట్టి ఇది శారీరకమైన బలము కాదు, ఆత్మీయంగా వాళ్ళు బలవంతులైనారు. యవనస్తులు కేవలము శారీరక బలము కాక ఆత్మీయంగా బలము కలిగి సాతాన్ని, దుష్టిని ఎదిరించవలసిన వారే ఉన్నారు. ఎందుకని వాళ్ళు అందరికీ ఒక రకంగా రాసి యవనస్తులు దుష్టిని ఎదిరించాలి అని రాశాడు అని అంటే, యవన ప్రాయంలోనే శోధనలు అనేకమైనవి కలుగుతూ ఉంటాయి కదా. అనేక విధాలుగా సాతాను యవనస్తుల్ని శోధిస్తూ ఉంటుంది, ఎన్నో విధాలుగా పడేయాలని చూస్తూ ఉంటుంది. వాళ్ళ బలాన్ని మరి నాశనం చేయాలని, వాళ్ళని నాశనం చేయాలని చూస్తూ ఉంటుంది. కనుక ఆ శోధనను జయించాలి అని అంటే వాళ్ళు బలవంతులై ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నప్పుడే వాళ్ళు బలవంతులై ఉండాలి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కూడా యవ్వన ప్రాయంలో మరి నడిప్రాయంలో ఉన్నారు కదా. 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రుల దగ్గర సేవ చేసి ఆయన మరి సాతాను జయించడానికి ముందు, సాతాను యొక్క శోధనను జయించడానికి ముందు ఆయన 40 దివారాత్రములు ఉపవాసం ఉండి ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. మన ప్రభువే మనకు మాదిరి. ఆయన తన యవ్వన జీవితంలో మరి 30-40 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎంతో బలాన్ని పొందినవాడిగా ఉన్నాడు. అందుకని ఆయన సాతాను యొక్క శోధనను జయించగలిగాడు. మొట్టమొదటిగా సాతాను ఆయనను దేనిలో శోధించిందంటే శరీరాశ. మరి నీవు ఆకలితో అలమటిస్తున్నావు, ఎంతో నీరసించిపోయావు కదా, నీ శరీరానికి బలం కావాలనంటే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తిను అంది. కానీ ప్రభువు దానిని, ఆ శరీరాశను జయించాడు. అలాగే నేత్రాశను అది కలిగించింది. ఈ లోకరాజ్యాలన్నిటినీ చూపించి నాకు సాష్టాంగ పడితే వీటిని ఇస్తాను అని చెప్పింది. కానీ ఆయన ఆ నేత్రాశకు కూడా లోబడలేదు. మరి ఆయన వాక్యం ద్వారా సాతాన్ని గద్దించిన వాడుగా ఉన్నాడు. అలాగే జీవిత డంబాన్ని కలిగించే విధంగా ఆయనను ఈ శిఖరం బెంచి కిందకి దూకు, మరి దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారని చెప్పినప్పుడు నీ పాదాలకు రాయి తగలకుండా కాపాడతారు కదా అని వ్రాయబడింది. అని అంటే నీ దేవుని నీవు శోధించకూడదు అని మరొక చోట రాయబడింది కదా అని ప్రభు ఈ విధముగా సాతానుని ఆ యొక్క శోధనలో జయించిన వాడుగా ఉన్నాడు. ఆయన ఆ విధముగా శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని మరి ఒకేసారి ఆయన జయించగలిగాడు అని అంటే ఆయన ప్రార్థనాపరుడుగా 40 రోజులు ఉపవాస ప్రార్థనలతో ఆయన ఉన్న వల్ల ఆ విధముగా జయించగలడు. నీ యవ్వన ప్రాయంలో నీవు ఎన్నడైనా ఉపవాస ప్రార్థన చేయగలుగుచున్నావా? మరి యవనస్తులు వాళ్ళు ఎంతో బలవంతంగా ఉంటారు కాబట్టి ఒక దినం ఉపవాస ప్రార్థన చేయటం వాళ్ళకి పెద్ద కష్టము కాదు. కానీ ఈ కాలం అయిపోయిన తర్వాత, నీ వయస్సు ఉడిగిపోయిన తర్వాత అప్పుడు నువ్వు ఉపవాసం ప్రార్థన చేయాలి అని అనుకుంటే నీకెంతో కష్టంగా ఉంటుంది. కాబట్టి నీ యవ్వన ప్రాయంలో నేను ఉపవాస ప్రార్థన అనేది అలవర్చుకోవాలి. కారణం ఏంటంటే మన ప్రభువే, ఆయనే దేవాది దేవుడై ఉండి ఆయనే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మనము చేయడానికి మరి అది ఏ యొక్క సాకులు చెప్పలేనిదిగా మరి అది చేయడానికి మరి దేవుని చేతే అంగీకారమైనదిగా ఉన్నది. అప్పుడే సాతాను యొక్క క్రియలను మనం బంధించగలుగుతాం. ఎప్పుడైతే మనం ఉపవాస ప్రార్థన చేస్తామో
అది ఎంతో గొప్ప కార్యాలని చేసే విధంగా ఉంటుంది. నీ జీవితంలో ఏవైనా గొప్ప సమస్యలు జయించాలన్నా, మరి సాతానుని జయించాలి అన్నా, ఏ విధముగా అయినా సరే నువ్వు విజయాన్ని పొందాలి అని అంటే ఉపవాస ప్రార్థన అనేది నీకు ఎంతో అవసరమైంది. కనుక నీవు ఎప్పుడైనా ఉపవాస ప్రార్థనను చేస్తున్నావా? నీ జీవితంలో యవనస్తుడా ఎప్పుడైనా నీవు ఈ ప్రార్థన కలిగి ఉన్నావా? మరి మనం యవ్వన ప్రాయంలోనే దేవుని యొక్క కాడిని మోయవలసిన వారముగా, ఆయన దగ్గర నేర్చుకునవలసిన వారముగా ఉన్నాం. ఆయన ఏ విధముగా సిలువను మోసి ఈ లోకాన్ని మరి ఆయన రక్షించారో, మరి నీపై ఉంచబడిన కాడిని నీవు మోయడానికి కావలసినటువంటి శక్తి కొరకు నీవు ఆయనను వేడుకొనవలసిన వారముగా ఉన్నాం. ఈ విధముగా యవ్వనస్తులు బలాన్ని పొందినప్పుడు ప్రార్థనలో వాళ్ళు మరి నిరంతరం కొనసాగుతూ ఉన్నప్పుడు సాతాను వారు జయించేవారుగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈ శరీర ఇచ్చల నుండి వారు పారిపోయేవారుగా ఉంటారు. అందుకే తిమోతి పత్రికలో ఏమి రాయబడిందో చూద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నీవు యవనేచ్ఛల నుండి పారిపోయి ఏం చేయాలి? పవిత్ర హృదయం కలిగి దేవుని ప్రార్థన చేసే వారితో నీతి, యథార్థత, ప్రేమ, సమాధానం వీటిని నువ్వు వెంటాడుతూ ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కానీ ఈ దినాల్లో మనం యవనస్తుల్ని పరిశీలిస్తే వాళ్ళు ఇటువంటి విషయాలు ఏంది వారు ఎంత మాత్రం ఆసక్తి కలిగి లేకుండా ఉంటున్నారు. కారణం ఏంటంటే ఈ యొక్క లోకంలోని శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అనేవి వాళ్ళ మనోనేత్రాలను మూసి మరి ఎంతసేపు వాళ్ళు తమ సమయాన్ని వృధాపరచు మరి వాళ్ళు ఈ విధముగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు బాధపడేవాడుగా ఉంటాడు. ఈ దినాన్న నువ్వు ఒక యవ్వన ప్రాయంలో ఉంటే దేవుడు ఈ దినాన్న నిన్ను పిలుస్తున్నాడు. నీవు పడిన స్థితిలో నుంచి లేచి మరి దేవుని యొక్క వెలుగులోనికి రావాలని, ఆయన వలె ఆయన యవనస్తుడై ఉండి ఏ విధముగా ఆయన జీవించాడో యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు ఆయనలో ఏ పాపము కూడా లేదు. మరి నీవు నీ యవ్వన ప్రాయంలో ఎన్ని పాపాలు చేస్తున్నావు? ఎటువంటి పాపములు మనం చేస్తూ ఉన్నాం? మరి దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మనము ఆయనను మాదిరిగా కలిగలేకుండా ఉంటున్నామా? మనం పరిశీలించుకుని మన యొక్క యవ్వన ప్రాయాన్ని ఎవరు కూడా తృణీకరించకుండా మరి సరైన రీతిలో కొనసాగించగలిగినట్లు మరి దేవుని చేత మరి ఎన్నో విధాలుగా మనం కొనియాడబడితే ఏమవుతుంది? మనల్ని దేవుడు ఘనపరిచేవాడు ఉంటారు. ఎవరైతే ఈ విధముగా దేవుని ఘనపరుస్తారో వాళ్ళని ఆయన ఘనపరుస్తాడు. యోసేపు జీవితంలో మనం చూస్తే ఆయన యవ్వనేచ్ఛల నుండి పారిపోయినప్పుడు ఏమైంది? దేవుడు ఆయన్ను బహుగా ఆశీర్వదించి ఆ రాజ్యమంతటికి ఆయన రాజు కాగలగడానికి మరి ఆ విధముగా ఫరో అంతటి వాడుగా ఆయన అవటానికి అవకాశం కలిగింది కదా. కాబట్టి మనము కూడా యవ్వనేచ్ఛల నుండి పారిపోతూ మనము దేవునికి ప్రీతిపాత్రముగా జీవించవలసిన వారముగా ఉన్నాము. 1 తిమోతి 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకున్నాం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వల్లని కోరుచున్నాను. నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అని అంటే యవ్వన స్త్రీలు ఏం చేయాలని రాయబడింది? వివాహము చేసుకునాలని వ్రాయబడింది. ఇక్కడ పురుషుల గురించి వ్రాయబడలేదు. కారణం ఏంటంటే పౌలు గారు ఆయన మరి చాలామంది చెప్పిన విధముగా ఆయన వివాహము చేసుకునకుండా దేవుని సేవించాడు. కానీ స్త్రీలకు అది తగదని ఈ విధముగా మరి నిందపాలు కాకుండా మరి సాతాను చేత శోధించబడకుండా వారు వివాహము చేసుకోవాలని వ్రాయబడింది. ఈ విధముగా దేవుని వాక్యాన్ని మనం పఠించినప్పుడు అనేకమైన విషయాలను దేవుడు మనకి బోధించేవాడుగా ఉంటాడు. కనుక దేవుని వాక్యాన్ని పఠిస్తున్నావా? నీ యొక్క యవ్వన జీవితంలో నీ సమయాన్ని దేనికి ఖర్చు పెడుతున్నావు? మరి 24 గంటల సమయంలో ఒక రోజుకి 24 గంటలు, ఈ 24 గంటల సమయంలో దశంభాగాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామా? మరి 2.5 గంటలు మనం బైబిల్ చదివి ప్రార్థించి ఈ విధముగా ఉంటే సాతాను మనల్ని శోధించకుండా ఉంటుంది. కనుక మనం ఈ విధముగా ప్రభువుని మాదిరిగా కలిగి ఉండి యవ్వన జీవితంలో అభివృద్ధిలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన యవ్వన కాలంలో ఏం చేశారో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. తన యవ్వన జీవితాన్ని ప్రభు మన కొరకు, భక్తిహీనుల కొరకు ఆయన దారపోసిన వాడుగా ఉన్నాడు. నేను ఎందుకు ఈ విధముగా చేయాలి అని అన్నాడు కూడా అనలేదు. మరి దేవుడు తనను ఏ పని మీద ఈ లోకానికి పంపించారో ఆ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటయే
తనకు పరమావిధిగా కలిగి ఉండి ప్రభువు ఈ లోక రక్షణ కొరకు ఆయన పాటుపడినవాడుగా ఉన్నాడు. మనం అదే విధముగా ఆయన మాదిరిలో మనము కొనసాగినట్టయితే ఆయన యొద్ద నేర్చుకొని మరి ఆయన సిలువను మనము మోసి ఈ విధముగా మనము మరి మన యొక్క కాడిని మోసినప్పుడు మనము ఎవరి చేత తృణీకరించబడకుండా మన జీవితంలో అభివృద్ధిలోకి వచ్చేవారముగా అనేకులకు మాదిరికరముగా ఉండగలం. ఈ విధముగా మనము మన జీవితంలో ఎదుగునట్లు దేవుడు సహాయం చేయనుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. కృపా కనికరము కలిగిన మా ప్రియపరలోక తండ్రి, వందనాలు స్తుతులు స్తోత్రాలనైనా యవనస్తులు దేని చేత తమ నాటుతను శుద్ధిపరుచుకుందరు. నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుని చేతనే కదా ప్రభా. నాయన నీ వాక్యాన్ని అనుదినము మేము ధ్యానించి ప్రభా మేలు పొందినట్లు కృప చూపించమని అనేకులు యవనస్తులైనా మార్పు నందడానికి వాళ్ళనైనా ప్రభా నీ యొక్క మందిరావళంలో బలమైన సాక్షులుగా నిలవడానికి తండ్రి అనేక కార్యక్రమాల్లో ప్రభా వాళ్ళు ముందుండడానికి కృప చూపించండి ప్రభా. నాయన యవనస్తులు నీవే లేవనెత్తమని నాయన నీ కృపలో ప్రభా వాళ్ళ అవసరతలు తీర్చి నాయన వాళ్ళను ప్రభ సరైన రీతిలో నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున బ్రతిమాలడి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్. తరుణముండగా త్వరపడు